రక్తపు కోడు కుంభకోణంలో A4గా జైల్లో ఊసలు లెక్క పెడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుత్రరత్నం మిథున్ రెడ్డి అమాయకుడని, అకారణంగా చంద్రబాబు జైల్లో పెట్టించారని, అసలు కారణం చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకునే రోజుల్లో రామచంద్రారెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టాడంట. అది మనసులో పెట్టుకుని రామచంద్రారెడ్డి కొడుకును చంద్రబాబు జైలుకు పంపించారంట. ఇది ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట అవలీలగా అబద్ధాల దుర్గంధం కంపు ప్రజల్లోకి వ్యాపింపజేయటం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి తండ్రి శవాన్ని పునాదిగా చేసుకుని అశుద్ధాల అబద్ధాల సాక్షి గోడలతో అంతులేని అక్రమ ధనరాశుల్ని ఇంటి పైకప్పుగా చేసుకుని దోచుకున్నది చాలదు అన్నట్టు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి పగబట్టి తాను ఎంచుకున్న బూతు పార్టీ లక్ష్యం కోసం ఎంతకు తెగించటానికైనా సిద్ధం అనేదానికి సజీవ సాక్ష్యం వైఎస్ వివేక శరీరాన్ని గొడ్డలితో గొడ్డును నరికినట్టు నరికితే నాకు న్యాయం చేయమని తోడబుట్టిన చెల్లెలు డాక్టర్ సునీత ఎక్కని గడపలేదు. మరొక పక్క తండ్రి బ్రతికొండగా నిర్మించిన ఇంటి అద్దె కూడా కన్న తల్లికి దక్కనేయకుండా ఇచ్చిన గిఫ్ట్ డీడ్లు కూడా వెనక్కు తీసుకున్న కొడుగ్గా, ఆస్తి కోసం ఇంటి ఆడపడుచు ఉసురు పోసుకుంటున్న అన్నగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన జగన్ కీర్తి చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు జగన్మోహన్ రెడ్డిది. జగన్ కూసిన కారు కోతలు నిజమో కాదో తేలాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజీవంగానే ఉన్నారు కనుక జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజమో కాదో పెద్దిరెడ్డి మీడియా ముందుకు రావాలి. ఇక పెద్దిరెడ్డి గురించి ప్రపంచానికి తెలియని అనేక విషయాలు దశాబ్దాలుగా శేషాచలం అడవులను చెరపట్టి వందల మంది పుష్పరాజులతో సమానమైన 60,000 కోట్ల ఎర్రచందనం గుట్టు, ప్రతి నెల 250 కోట్ల పైన మైనింగ్ రాయల్టీ, చిత్తూరు టు జపాన్, చైనా, ఆఫ్రికా కథలు త్వరలో సవివరంగా తెలుసుకుందాం. జగన్ ఆరోపించిన దాంట్లో నిజం ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఇది తొలిసారి కాదు కదా, 4వసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు పగ దాచుకున్నారా? చంద్రబాబుకు పెద్దిరెడ్డి అసలు సహ విద్యార్థే కాదు. ఉద్దేశపూర్వకంగా ఒక పచ్చి అబద్ధం ఆడటం, దాన్ని జగన్ గొర్రెలు నిజమని నమ్మటం, పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయటం, ఆ ట్రోలింగ్ జగన్ చూసి నవ్వుకోవటం అదో తుత్తి, అదో రకమైన సైకో శాడిజంలో భాగమని పలువురి భావన. అసలు కాలేజ్ జీవితం అంటే ఏంటో తెలియని నోటి వెంట కాలేజీ ముచ్చట్లు వినటం తెలుగు జాతి చేసుకున్న కర్మ. జగన్ కెలికి తన్నించుకోవటం అంటే ఏంటో ఒక సంఘటన ఇప్పుడు తెలుసుకుందాం. అది 1965 సంవత్సరం. డాక్టర్ అవ్వాలని కలలుగానే ఆంధ్రప్రదేశ్ యువతకు కర్ణాటక రాష్ట్రంలో మహదేవపు రాంపురి మెడికల్ కాలేజ్, అదే గుల్బర్గా MR మెడికల్ కాలేజ్ ఒక వరంగా అంది వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలలు ఉండగా కర్ణాటక ఎందుకు వెళ్ళి చదువుకున్నారు? ఇప్పుడు మాదిరి అప్పట్లో నీట్, ఎంసెట్ పరీక్షలు లేవు. కేవలం ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీట్లు కేటాయించేవారు. మార్కులు తక్కువ వచ్చిన కారణంగా సీట్లు దొరకని విద్యార్థులు MR మెడికల్ కాలేజ్ బాట పట్టారు. 1965 నుంచి 1971 వరకు MBBS విద్యార్థులుగా కడప జిల్లాకు చెందిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ గుమ్మళ్ళ అయ్యప్పరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ నాయుడు జనార్దన్ రెడ్డి, ఈయనే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తోడలుడు. ప్రస్తుతం అమెరికా వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. గుంటూరు జిల్లాకు చెందిన వజ్జా రామలింగయ్య ఇరాన్ మస్కట్లో సుమారు 40 సంవత్సరాలు వైద్య సేవలు అందించారు. కడప జిల్లా పులివెందులకు చెందిన డాక్టర్ వైఎస్ సుగుణారెడ్డి, ఈమె వైఎస్ వివేక దారుణ హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి స్వయాన చెల్లెలు. అవినాష్ రెడ్డి మేనత్త ఈ వైఎస్ సుగుణారెడ్డి. డాక్టర్ ఈసి గంగిరెడ్డి, డాక్టర్ వైఎస్ సుగుణారెడ్డి ముద్దుల కూతురు శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి.
అవినాష్ రెడ్డి ముత్తాత వెంకటరెడ్డికి 2 భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ ముదిమనోడే ఈ చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి కాగా, వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ గారి ముదిమనవడు మన జగన్ రెడ్డి. నందమూరి బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనవడు సినిమా పేరులో మంగమ్మ ఉండటం జగన్ రెడ్డి బహుశా బాలకృష్ణకు అభిమానిగా మారిపోయి ఉంటారేమో, మనకు స్పష్టత లేదు. సరే, అసలు విషయానికి వద్దాం. గుల్బర్గాలో వైఎస్ రాజశేఖర రెడ్డి సహ విద్యార్థి రూమ్మేట్ కర్నూలుకు చెందిన గుమ్మళ్ళ అయ్యప్పరెడ్డి ఒకరోజు ఏదో అంశంపై చర్చ మొదలవగా రాజశేఖర రెడ్డి నోటితో కమ్మ కులాన్ని దూషించటం గుమ్మళ్ళ అయ్యప్పరెడ్డి తట్టుకోలేకపోయారు. ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి మీద దాడి చేశారు. చెంప మీద 2 దెబ్బలు గట్టిగానే తగిలించారు. తేరుకున్న రాజశేఖర రెడ్డి కమ్మవాళ్ళను తిడితే నీకేమి నొప్పిరా అంటే, నేను కమ్మవాడినే, పేరు చివర రెడ్డి ఉందని రెడ్డి అనుకున్నావా అని చెప్పడంతో వైఎస్ఆర్ అవాక్కయ్యారు. ఒక రకంగా ఆ మొత్తం మెడికల్ కాలేజీలో కృష్ణా గుంటూరు జిల్లా విద్యార్థులే అధికంగా ఉండేవారు. పేరు చివర రెడ్డి చౌదరి తోకలు అవి కులాన్ని సూచించవు, కేవలం పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్స్ టైటిల్ మాత్రమే. ఆ వివరాలు లోతుగా మరొకసారి తెలుసుకుందాం. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని రకరకాల ప్రదేశాల్లో స్థిరపడ్డ వైఎస్ఆర్ క్లాస్మేట్స్తో వైఎస్ ఆకస్మిక మరణం వరకు తన స్నేహితులతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. గొడవ జరిగిన అయ్యప్పరెడ్డి వైఎస్ఆర్కు అత్యంత ఆప్తుడు కావటం విశేషం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వైఎస్ కుటుంబం, అయ్యప్పరెడ్డి కుటుంబం ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబాలతో సహా పలు విహారయాత్రలు చేశారు. కాలేజ్ జీవితం, ఆ జ్ఞాపకాల మాధుర్యం చదువుకున్న వారికి తెలుస్తుంది. గాలికి తిరిగి గాలికి పెరిగి మీసాలు కూడా రాకుండానే పోలీసుల మీద చేయి చేసుకోవటం, అయాచితంగా మంది సొమ్ముతో మాయా మహల్స్ నిర్మించటం, పేదల ఆరోగ్యం కలరాసి రక్తపు కూడు పోగేసుకున్న వారికి ఏం తెలుస్తుంది. కళాశాల మధుర స్మృతులు,